ఇద్దరు మంత్రులు యంగ్‌స్టర్స్. వాళ్ళిద్దరూ కూడా అవినీతి మచ్చలేనటువంటోళ్ళు, నిజాయితీపరులే. వాళ్ళ శాఖలు ప్రజలతో ముడిపడి ఉన్నాయి. కానీ వాళ్ళ అధికారాలు సక్రమంగా వినియోగించబడట్లేదా? లేకపోతే ఆళ్ళు చెప్తే సెట్ కావట్లేదు. లేదా వాళ్ళకే చేత కావట్లేదా? యువతరమే ఈళ్ళిద్దరు గూడా. ఒకళ్ళు రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి. రెండో ఆయన జ్యోతిరాదిత్య సింధియా ఈ టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్. వీళ్ళిద్దరి వ్యవహారాలు కూడా ప్రజలతో ముడిపడి ఉన్నాయి. అక్కడ రామ్మోహన్ నాయుడు వల్ల కావట్లేదు విమానయాన సంస్థలను నియంత్రించడం. ఇటు ఈయన వల్ల కావట్లేదు టెలికాం సంస్థ నియంత్రించడం. ఈయన మళ్ళీ తాజాగా చెప్పుకొస్తున్నారు 30 రోజుల ప్లాను అన్ని కేటగిరీస్‌లో ఉండాల్సిందే అన్నటువంటిది. ఒక రోజు ప్లాన్ ఉంది, 2 రోజుల ప్లాన్ ఉంది, 30 రోజుల ప్లాన్ ఉంటోంది. కానీ డబ్బుల్ని కంట్రోలింగ్ లేకుండా చేసుకొస్తున్న మాట ఇక్కడ వాస్తవం. దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం జ్యోతిరాదిత్య సింధియా డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం ఉంది.